ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ విక్టరీకి సంబంధించి. ఒకసారి మనం కరీంనగర్ రిపోర్టర్ అక్కడ కౌంటింగ్ కేంద్ర దగ్గర ఉన్న గోపితో మనం మాట్లాడదాం. గోపి, సో ఏంటి మల్క కొమరయ్య విజయానికి కారణాలు ఏంటి? ఇంకా 60% కౌంటింగ్ కాగానే ఆయన బయటకు వచ్చేసారు, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. భరత్, ఇటు ఉదయం నుంచి కూడా ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే దాదాపు పూర్తయి, మొదటి రౌండ్ అయితే పూర్తయ్యే స్థాయికి వచ్చింది. మొత్తానికైతే మల్క కొమరయ్య బీజేపీ అభ్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థి ఉన్న మల్క కొమరయ్య అయితే దాదాపు విజయం ఖాయంగా భావించవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లు అధికంగా రావడంతో మాత్రం అతను గెలుపు దిశగా ముందున్నాడని చెప్పచ్చు. అయితే మరికాసేపులో కూడా అధికారికంగా కూడా అతను విజయం సాధించినట్టు కూడా ప్రకటించే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కౌంటింగ్ కాకముందే అతను విజయం సంతోషంతో మాత్రం బయటకు రావడం జరిగింది. ఈ బయటకు వచ్చి సంబంధిత నాయకులతో తోటి కార్యకర్తలతో కూడా సంబరాలు అయితే చేసుకున్న పరిస్థితి మనం విజువల్స్ చూస్తాము. మొత్తానికి 25,032 ఓట్లు అయితే కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీలో పోలవగా అందులో వ్యాలిడిటీ ఓట్లు మాత్రం 24,161 మాత్రమే వ్యాలిడిటీ ఓట్లుగా మాత్రం అధికారులు గుర్తించారు. చెల్లుబాటు కాని ఓట్లు 870 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాని ఓట్లుగా గుర్తించారు. మొత్తానికి కోటా ఓట్లు మాత్రం 12,081 ఎవరైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తాయో అతను విజయం సాధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దానికి ఇప్పటికీ 7,000 ఓట్లు అయితే ఉన్నట్టు కూడా 13,000 ఓట్లు లెక్కించారు. అందులో 7,000 ఓట్లు మాత్రం ఇటు మల్క కొమరయ్యకి వచ్చినట్టయితే మనకైతే సమాచారం అయితే అందింది. మరికొన్ని ఒక 5,000 ఓట్లు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తే మాత్రం మల్క కొమరయ్య మొదటి ప్రియారిటీలోనే విజయం సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంత దాదాపు లెక్కించాల్సిన ఉన్న నేపథ్యంలో మాత్రం అతను మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే గెలుపొందే అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది భారత్. ఓకే, థ్యాంక్ యూ గోపి. సో మొత్తానికి మల్క కొమరయ్య విజయం అయితే ఖాయం, లాంఛనమే. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్ లో దాదాపు ఇప్పటి వరకు కౌంట్ అయిన ఓట్లు 60% సాధించారు. 50% వస్తే చాలు. చాలా రోజుల తర్వాత ఇట్లా జరిగింది స్పందన. ఇంతకుముందు స్వామి గౌడ్ సంబంధించి స్వామి గౌడ్ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయనకు 50% కాదు, దాదాపు 70-80% తెలంగాణ ఉద్యమ సమయంలో ఓట్లు పడ్డాయి. వాజ్పేయి రికార్డును కూడా అప్పుడు స్వామి గౌడ్ బద్దలు కొట్టారు. తెలంగాణ ఉద్యమం పీక్ గా ఉన్న సమయంలో 50% రావడం అంత ఈజీ కాదు. సో మల్క కొమరయ్యకు 50% వచ్చి ఈజీగా గెట్ ఆన్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ భరత్.